తమ్ముడు ఏనుకోండి మొన్న చెన్నపట్నం వెళ్ళాను. చెన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువు అంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏందబ్బా నువ్వు మరీ లావు అయిపోతుండవే, నీవు లేని కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్కి పోతున్నాను. నేను వస్తున్నాను బాబు, అదే కార్లు. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు విన్నారంటే నిన్ను మాత్రం చిత్తు చేస్తారు. అరే నోకరాజు, నువ్వు నవ్వలేదురా చెన్నపట్నం విశేషాలు నేను చెబుతుంటేను. రే నీ జోకులు కూడా నవ్వుతే నేనెందుకురా ఇక్కడ? ఎందుకు నవ్వు బాబు? నవ్వలేను, నా పరిస్థితి అలాంటిది. నవ్వకపోతే నవ్వుల పాలు చేస్తాను. ఎట్లా? ఇట్లా. కావాలంటే నా కళ్ళు తీసుకురా. కళ్ళదు లేకపోతే నా కళ్ళు కనపడబా. అరే బావాలు నా కళ్ళు పోండ్రా. నన్ను నడిచే బావా నా కళ్ళు బావా, బావా బావా నా కళ్ళు బావా, ఇదిగో కళ్ళదు. గుడ్ మార్నింగ్. సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? మీ పేరేమిటండి? సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. వారిని చూడొచ్చా? ఏం పని మీద వచ్చారండి? వారిని చూడొచ్చా? చెడ్డ దూసంతగా ఉందే అన్నయ్య. అవ్వలేదు అన్నయ్య. ఏం సుబ్రాజ్ అన్నయ్య? ఈయనెవరో నాన్నగారు కావాలంట. ఎందుకంట? ఏమోనంట. ఏమో ఎందుకంట? తెలియదంట. తెలియకపోతే బయటకు పొమ్మంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. బయటికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళమంట. రండి రండి. ఏం పని మీద వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. బెల్లం కొంటారా? కాదు, అల్లం అమ్ముతాను. మణుగు 116 116. ఇదివరకు ఎంత ఉంటుంది? 303 303. గ్లాడ్ టు మీట్ యు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. పాపం ఇది వరకుంటే గూడచారి ఘోరంగా మరణించాడండి. ఈ వృత్తిలో చావటం కానీ బ్రతకటం కానీ సుఖంగా ఉంటుందని ఎవరూ అనుకోరు. 303 మీకు ఏమైనా సాక్ష్యం అందజేశాడా? అబ్బే ఏమి అందజేయలేదే. ఆహా, ఓహో, ఏహే, ఆహా ఊహే అంటే గాని ఆయన ఎవరో చెప్పేటి. నాకు మాత్రం తెలుసు. ఎంత మిస్టరీగా ఉంది. సుబ్బరాజు, అప్పలరాజు లోపల పంపించు. అలాగే అండి అన్నయ్య. ఒరే అప్పలరాజు, ఈయన ఎవరో తెలుసా? తెలియకేమన్నా, రోజుకు ఒక పేరు పూటకు ఒక వృత్తి. మిస్టర్ గోపీనాథ్, జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్. మిస్టర్ గోపాల్, హిమాలయ చీఫ్ రిప్రజెంటేటివ్. మిస్టర్ గోపీకృష్ణ, ఎంబీబీఎస్, నూతన బోరింగ్ ఎక్స్పర్ట్. చూడండి నా ఊసరులా ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు. ఒరే ఆపరా ఆపరా నీ అష్టోత్తరం. అయ్యా మా వాడు ఫస్ట్ క్లాస్ జోబు దొంగ. మీ పర్సు కొట్టేసి విజిటింగ్ కార్డు చదివేసి ఉంటాడు. రై తప్పు పర్సు నీ వాడు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ జేబు దొంగలేదు. వాట్ ఇన్సల్ట్, అవమానం. అయితే నీ పర్సు చూపించు. సేమ్ సైజ్. వాట్ ఇస్ ఇట్? గురు, పరమ గురు, దాసోహో దాసోహో. ఈయనాళ్ళకి ఈడికి బుద్ధి చెప్పేవాళ్ళు దొరికారు. ఒరే అప్పలరాజు, ఈయన పెద్ద గూఢచారి. నంబర్ 116. అంటే 116 116. రై ఈయన ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మన విరోధులు పెద్ద ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. వాళ్ళని చిదగొట్టి ఇక్కడ దాకా వచ్చాడు. అంటే దుమా దుమ్మ మీద దుమ్మరా. నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకురా. ఓ ఇవాళ వెళ్తాను. అయ్యా గోపి గారు, మీకేం కావాల్సిన అడగండి. మనది పెద్ద కంపెనీ, బోలెడు బలగం. అంతా మన సంతానమే ఇక్కడ పనిచేస్తున్నారు. సంతానమా? అవునండి. అయిన వాళ్ళైతే ఆపదలు ఉండవని. వీడు మొదటి భార్య రెండో కొడుకు. బయట ఉన్నాడే సుబ్రాజు, వాడు నాలుగో భార్య మూడో కొడుకు. నాలుగో భార్య? అవునండి. దురదృష్టవశాత్తు ఆమె ఆఖరితో కూడాను. ఆ తర్వాత అయ్యదేవరి కాళేశ్వరరావు బిల్లుడు వచ్చి పడిందిగా, పెళ్లి మాత్రం చేసుకోవడానికి వీలు లేకపోయింది. మొత్తం 4 భార్యలకి వెరసి 18 మంది సంతానం. 6 ఆడవాళ్ళు, మిగతా గాడిదలంతా మగవాళ్లే. అబ్బా, పెద్ద కంపెనీ. ఎక్కడిదండి, లిమిటెడ్గా. ఆ తర్వాత గవర్నమెంట్ వారి కుటుంబ నియంత్రణ వచ్చి పడింది. దాంతో పులి స్టాపు. ఒరే ఒరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కాదు పాప, వెళ్ళరా వెళ్ళరా, చెప్పండి వచ్చి నాయన. ఒరే 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 ఒరే, అట్టెక్కడికి రా. సోఫా సత్తుందన్నా.
ఆహా ఇటువంటి సోఫా కంపెనీలు ఆఫీసుల్లో ఉంటే ఆఫీసే అంతఃపురం నాన్న ఏడ్చావులే ఇట్టెక్కడిరా షార్ట్ కట్ నాన్న ఏడ్చావు బీజుకోమని పో రోడ్ క్లోజ్ గా రే తండ్రిని నిందిస్తే కళ్ళు పోతారా ఆహా కొడుకుని మోసం చేస్తే చెవులు బావు రే ఎందుకురా నీకు అనుమానం నాకేమనుమానం అనుమానం నీకు నాకేమనుమానం చూడరా చూడు చూడరా ఏడ్రా. రేయ్, నువ్వు పోరా. పోరు, పో. కొత్త పెళ్లి చూసిపోతాను పోరా. ఊరి గుట్టుమలముండా నువ్వు ఇంకా ఇక్కడే తెచ్చావా మీటు తెలియలేదు మరి ఏడు తెలుసు నీకు ఇగో ఇలా కొరకాలి